నమస్కారం. మనం ఈక్విలిబ్రియం ఆఫ్ సెంటర్స్ ఒక డైనమిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఈచ్ కోడెడ్ ఇంపల్స్ అండ్ డీకోడెడ్ థాట్ క్రియేట్స్ ఎ ప్యాటర్న్. ఈ ప్రతి కోడెడ్ ఇంపల్స్ అండ్ డీకోడెడ్ థాట్ ఉందే అదొక ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంటుంది. థౌజండ్స్ ఆఫ్ సచ్ ఎ ప్యాటర్న్స్ సర్క్యులేట్ ఎవ్రీ డే అండ్ బిట్వీన్ ద సెంటర్స్. ఈ సెంటర్స్ మధ్య ఈ ప్యాటర్న్ సర్క్యులేట్ అవుతుంటుంది. దీని వాల్యూ పెరగడం, దాని వాల్యూ దానికి ట్రాన్స్ఫర్ అవడం, ఎనర్జీ మళ్ళీ దీని ఇంటెన్సిటీ పెరగడం, ఇంటెన్సిటీ అటు నుండి ఇటు మారడం. సో ఈ కంటిన్యూగా ప్యాటర్న్ ఫామ్ అవుతుంటుంది. దేర్ ఆర్ సర్టెన్ రిపిటేషన్స్ ఆఫ్ ద ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్లో రిపిటేషన్ కూడా అవుతుంటాయి, అందుకే థాట్స్ కూడా రిపిటేషన్ టైప్లో ఉంటాయి. దోస్ దట్ రిపీట్ ఏ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ థాట్ ఏదైతే సఫిషియంట్ టైమ్స్, ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంటుంది కదా, అదే థాట్. అండ్ ఇంపోజ్ దే రిజల్టెంట్ ఇంటెన్సిటీస్ ఆన్ ద బ్లడ్ సెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ లోపల జరిగే డైనమిక్స్ ఇది ఏంటంటే, ఎప్పుడైతే ఒకే థాట్ రిపీటెడ్గా ప్యాటర్న్గా సఫిషియంట్ టైమ్స్ రిపీట్ అవుతుంటుందో, ఈ ఇంటెన్సిటీ ఉంటుందే మన శరీరంలో ఉండే రక్త కణాల మీద రిజల్టెంట్ ఇంటెన్సిటీ చూపిస్తుంది, ఇంపోజ్ చేస్తుంది. ద బ్లడ్ సెల్స్ ఇన్ టర్న్ దేర్ ఫోర్ డెవలప్ సర్టన్ డిఫార్మిటీస్. దీనివల్ల బ్లడ్ సెల్స్లో కొన్ని డిఫార్మిటీస్ డెవలప్ అవుతాయిట. విత్ ఇన్ ద ఇన్నర్ స్ట్రక్చర్, వాటి యొక్క ఇన్నర్ స్ట్రక్చర్ మాడిఫై అవుతుంది. దీస్ డిఫార్మిటీస్ లీడ్స్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ మెలడీస్ ఆర్ డిసీజెస్. రకరకాల డిసీజెస్, రకరకాల ఎనామలీస్ రావడానికి కారణం అవుతుంటాయి. From this, we realize that by corrective methods while eating, 3-step rhythmic breathing, we are more easily correct the deformities. అందుకని ఇక్కడ మన కరెక్ట్ మెథడ్స్ ఆఫ్ ఈటింగ్ మెథడ్, 3-step rhythmic breathing ఈ రెండు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ డిఫార్మిటీస్ తగ్గించుకోవచ్చు. దెన్ by any other method known, and here we can even work in conjunction with the అదర్ నోన్ మెథడ్స్. సో మనకి మిగతా మెథడ్స్ ఉన్నాయి, యోగిక్ మెథడ్స్, అక్కడ వాటితో కలిసి కంజంక్షన్కి పనిచేసే ఛాన్స్ ఉంటుంది ఈ స్టేజ్లో. సెక్షన్ 2 ఆఫ్ ద బ్రెయిన్ రిమైన్స్ ఇన్ ఏ ఆఫ్ ఫార్మ్డ్ స్టేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఇండివిజువల్స్. కొంతమంది ఫ్యూ ఇండివిజువల్ గిఫ్టెడ్ పీపుల్ తప్ప, అంటే ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్టేజ్ ఆఫ్ కింద వచ్చి ఆ సంచిత కర్మతో పుట్టిన వాళ్ళు మాట. వాళ్ళని వదిలేస్తే మిగతా వాళ్ళ మటుకు అందరిలో ఈ సెక్షన్ 2 అనేది సగం ఫామ్ అయ్యే ఉంటుంది. ఎంతవరకు ఫామ్ అయ్యి ఉంటుందంటే, జస్ట్ ఏదైతే ఇన్వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి కదా, వాటిని మానిటరింగ్ చేయడం, కంట్రోల్ చేయడం దాకే ఫామ్ అయి ఉంటుంది. అన్లెస్ ద బ్రెయిన్ వర్క్స్ రిథమికల్లీ ఇన్ ఆల్ సెంటర్స్ ద ప్రాపర్ రిథమిక్ ఇంటెన్సిటీ ఈజ్ నాట్ ఇంపోజ్డ్. ఈ బ్రెయిన్ సెంటర్స్ అన్నీ ప్రాపర్ రిథమిక్లో మనకు వర్క్ చేస్తే మటుకు అప్పుడు ప్రాపర్ ఇంటెన్సిటీ ఇంపోజ్ అవుతుంది. ఇన్ ద బ్రెయిన్ టూ, the brain too does not begin to develop fully. ఇలా ప్రాపర్ ఇంటెన్సిటీ కనుక ఇంపోజ్ రిథమిక్ ఇంటెన్సిటీ కనుక ఇంపోజ్ చేయబడిపోతే ఈ బ్రెయిన్ టు డెవలప్ కాదు, ఆఫ్లోనే అలాగే కంటిన్యూ అయిపోతుంది. ద ఆఫ్ ఫార్మ్డ్ బ్రెయిన్ టు క్యారీస్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఇన్ సెంటర్. ఈ ఇన్ సెంటర్ యాక్టివిటీస్ చేస్తుంటుంది. వెన్ ద అదర్ ఆఫ్ సెక్షన్ బి ఆఫ్ ద బ్రెయిన్ section 2 is developed, we get the benefit of the functions of that part of the brain, and the most important of them is its ability to hold on to one thought at a time without any disturbance as long as required. ఇది చాలా ఈ ఇన్సెంటర్ డెవలప్ అయిన దానికి గుర్తు ఏంటంటే, ఓ సింగిల్ థాట్ మీద ఎక్కువసేపు ఉండగలుగుతుంటాం. అదే థాట్ మీద వేరే థాట్కి వెళ్ళిపోకుండా. రోజు డ్రిఫ్ట్ వాచింగ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంటుంది మనకి, ఓ డ్రిఫ్టింగ్ తగ్గుతోంది అంటే ఇన్సెంటర్ డెవలప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే సెక్షన్ 1లో హార్మోనిక్గా అవుతుంటాయో, హార్మోనిక్గా జరుగుతుంటుందో అక్కడ పిక్చర్ ఫార్మేషను, కోడింగ్, డికోడింగ్ ఇదంతా ప్రాసెస్, అది ఒక ఇంటెన్సిటీ కనుక ఇంపోజ్ చేస్తుంది. ఆ ఇంటెన్సిటీ వల్ల బ్రెయిన్ డెవలప్ అవుతుంది. బ్రెయిన్లో ఉంటే సెక్షన్ 2 డెవలప్ అవుతుంది. The ability of that part of the brain to concentrate and meditate is denied to us as long as the portion of the brain is not developed, and which cannot even develop unless the very high plus and minus resultant intensity is imposed on the blood cells. So ఈ బ్లడ్ సెల్స్ మీద హై ఇంటెన్సిటీ ఇంపోజ్ చేయితే ప్లస్ ఆర్ మైనస్ కానీ అప్పటిదాకా డెవలప్ అవ్వదు. హార్మోనిక్గా హై ఇంటెన్సిటీ డెవలప్ అయితే సెక్షన్ 2 డెవలప్ అవుతుంది, అదర్వైజ్ డెవలప్ కాదన్నమాట. ఇన్ ఇగ్నోరెన్స్ therefore we force brain 1 to do work which only the other half of the brain 2 is capable. It
It is the same story with penitence, resolutions, willpower, concentration, japa, prayers, that like. సో ఇదే స్టోరీ అనమాట. ఈ రిజల్యూషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవటం, లేదా కాన్సన్ట్రేషన్ కూడా లేకపోవటం, విల్ పవర్ లేకపోవటం, జప ప్రేయర్స్ సరిగ్గా చేయలేకపోవటం, దీనికి కారణం ఏంటి అంటే ఇదే అనమాట. బ్రెయిన్ సెక్షన్ 1 will go on forming pictures, not all connected with the subject of our serious thinking, for it has to form many pictures per second out of all the impulses received. సో ఈ బ్రెయిన్లో సెక్షన్ 1 ఉంది కదా, విచ్ ఈస్ అలైడ్ విత్ మైండ్ పార్ట్ 1 విత్ 4 సెంటర్స్, దట్ ఈస్ IESM. ఇది కంటిన్యూగా పిక్చర్స్ ఫామ్ చేస్తుంటుంది. ఇవి ఏ సబ్జెక్ట్ గురించి అయితే మనం థింక్ చేస్తున్నామో దాని గురించి కనెక్ట్ కానివి చాలా ఫామ్ చేస్తుంటుంది. దాని నేచర్ ఏమిటి అంటే ఫార్మింగ్ ఆఫ్ సచ్ పిక్చర్స్. ప్రతి సెకండ్ అలాంటి పిక్చర్స్ ఫామ్ చేయటం విత్ ద ఆల్ పల్సెస్, అదేదైతే పల్సెస్ అయితే ప్రచోదనాలు అయితే రిసీవ్ చేసుకుందో వాటన్నిటి నుండి. ఈవెన్ ఇఫ్ యు ఫీల్ like doing some serious thinking, it is obstructive. Go to the right office and inquire, says brain section 1 to us. It cannot serve you exactly and keep out of hundreds of thousands of impulses that reach your office. చేస్తున్న పని చాలా సీరియస్ థింకింగ్ ఉన్నా సరే, ఈవెన్ ఆ స్టేజ్లో కూడా దానికి విఘాతంగానే ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూగా మన ఇంపల్సెస్ అయితే లోపలికి వచ్చేస్తూనే ఉన్నాయి, రీచ్ అవుతూనే ఉన్నాయి కదా. ఈ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇవన్నీ కాన్స్టెంట్గా కోడింగ్ అవుతూనే ఉంటాయి, పిక్చర్ ఫామ్ అవుతుంటాయి. ఓన్లీ ఇన్ డీప్ స్లీప్ డస్ బ్రెయిన్ 1, దట్ ఈస్ ద సెక్షన్ 1 ఆఫ్ ద మైండ్, రెడ్యూసెస్ బై 95% ఆఫ్ పిక్చర్ ఫార్మింగ్ రేట్. ఓన్లీ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మాత్రమే 90% పిక్చర్ ఫార్మింగ్ అనేది తగ్గుతుంది. ఇన్ ద సౌండెస్ట్ స్లీప్ 5% పిక్చర్ ఫార్మింగ్ కంటిన్యూస్. ఈ డీప్ స్లీప్ కాకుండా పెరిఫరీ స్లీప్ ఉంటుంది కదా, సౌండ్ స్లీప్, అక్కడ మటుకు 5% పిక్చర్ ఫార్మింగ్ కంటిన్యూ అవుతుంటుంది. ఇట్ మే ఆర్ మే నాట్ బీ రిమెంబర్డ్ ఆన్ వేకింగ్ అప్, బట్ వీ కాల్స్ సచ్ యాక్టివిటీ డ్రీమ్స్. ఇది మనకు గుర్తుండకపోవచ్చు లేచాక, కానీ ఈ యాక్టివిటీ ఉంది 5% యాక్టివిటీ సౌండెస్ట్ స్లీప్, నాట్ ఇన్ డీప్ స్లీప్ కాదు, సౌండెస్ట్ స్లీప్లో దాన్నే మనం డ్రీమ్ అంటుంటాం. సమ్ టైమ్స్ దిస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ అన్కాన్షియస్లీ టు బ్రెయిన్ 2. అప్పుడప్పుడు బ్రెయిన్ మైండ్ 2 పార్ట్ ఉంది కదా, బ్రెయిన్ 2 పార్ట్కి ఎలా అయిపోయింది, అదే ఇన్ సెంటర్, అక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంటుంది. అండ్ ఇన్ దట్ కేస్ వీ గెట్ అన్కాన్షియస్లీ ద కాన్సన్ట్రేషన్ ఆర్ మెడిటేషన్ డన్ ఆన్ ద సబ్జెక్ట్. అప్పుడు మటుకు ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదా మెడిటేట్ చేయటం అనేది ఆటోమేటిక్గా జరిగినట్టు అనిపిస్తుంటుంది. ఇది అప్పుడప్పుడు గ్లిమ్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి గ్లిమ్స్ ఆఫ్ ఈ అనుభవం కలుగుతుంటుంది. ద ఆన్సర్ ఆర్ ప్రాపర్ రిప్లై ఇన్ సచ్ కేసెస్ ఈజ్ వాట్ వీ కాల్ ప్రాఫిటిక్ డ్రీమ్స్. జనరల్గా వీటిని ప్రాఫిటిక్ డ్రీమ్స్ అంటుంటారు, డివైన్ డ్రీమ్స్ ఇలా అంటుంటారు. దిస్ క్లోజింగ్ ఆఫ్ సెక్షన్ 1 and passing on to the brain section 2 is a particular thought can sometimes be done unconsciously. ఒకప్పుడు పర్టికులర్ థాట్ ఈ అన్కాన్షియస్గా సెక్షన్ 1 నుండి సెక్షన్ 2 ఆఫ్ మైండ్కి ఆ ఇష్యూ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది సబ్ కాన్షియస్గా కూడా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. వెన్ వన్ కెన్ డూ కాన్షియస్లీ ఇట్ ఈస్ కాల్డ్ యోగా. ఏ సెక్షన్ 1 నుండి సెక్షన్ 2కి కనుక థాట్ని మనం ట్రాన్స్ఫర్ చేయటం అనేది కాన్షియస్గా చేయగలిగితే దాన్ని మనం యోగా అనొచ్చు. దిస్ గివ్స్ ఎ పర్సన్ an added dimensions of brain 2.
దీనివల్ల కొన్ని కొత్త డైమెన్షన్స్ వస్తాయి మన బ్రెయిన్ సెకండ్ సెక్షన్కి, విచ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆన్ ద సెల్యులర్ మాలిక్యులర్ ప్లేన్. అందుకని సెకండ్ మైండ్ అనేది సెల్యులర్ మాలిక్యులర్ ప్లేన్ మీద పనిచేస్తుంటుంది. ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఫస్ట్ సెక్షన్ ఏమో కేవలం సెల్యులర్ ప్లేన్లో పనిచేస్తుంది, సెకండ్ సెక్షన్ ఏమో సెల్యులర్ మాలిక్యులర్ ప్లేన్లో పనిచేస్తుంది, థర్డ్ సెక్షన్ ఆఫ్ మైండ్ ఏమో మాలిక్యులర్ ప్లేన్లో పనిచేస్తుంది, ఫోర్త్ సెక్షన్ ఏమో ఎలక్ట్రానిక్ ప్లేన్లో పనిచేస్తుంది అని. వండర్ఫుల్ నాలెడ్జ్ ఈజ్ గైన్డ్. ఈ స్టేజ్లో వండర్ఫుల్ నాలెడ్జ్ గైన్ అవుతుంటుంది. అందుకనే చాలామంది సైంటిస్టులు కళల్లో సొల్యూషన్లు కనుగొనడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ద బెంజిన్ నిర్మాణం అనేది కొన్ని వందల ఏళ్ళుగా పరిష్కరించబడిన సమస్య కింద ఉండిపోతే క్యాకులేనే తనకి కళలో కనబడుతుంది దానికి సొల్యూషన్. నాట్ ఎవర్ పాసిబుల్ టు బ్రెయిన్ సెక్షన్ 1 బై ఇట్స్ మెథడ్స్ అండ్ క్యూములేటివ్ నాలెడ్జ్. అయితే ఇది మామూలు బ్రెయిన్ క్యూములేటివ్ నాలెడ్జ్ అంతా క్యూములేట్ చేసి స్టోర్ చేసుకున్నంత మాత్రాన ఆ బ్రెయిన్తో మటుకు పాసిబుల్ కాదు. అందుకని జస్ట్ లాంగ్వేజ్ రూపంలో చాలా విషయాలు తెలుసుకొని లోపల స్టోర్ చేసుకున్నంత వాళ్ళు అందరూ మంచి థింకర్స్ కాలేదు, సైంటిస్టులు కాలేదు. తర్వాత రేపు చూద్దాం.